బంజారాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి తండా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు ఫోరం అధ్యక్షుడు ధనుంజయ్. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బంజారా సమాజంలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది బంజారాలని సీఎం రేవంత్ రెడ్డి సేవాలాల్ జయంతి రోజు ప్రకటించారని చెప్పారు. బంజారా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ లక్టీ కపూర్లోని ఓ హోటల్లో ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించడం కోసం తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సదస్సు ఒక మేధోమథన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక మంది బంజారా మేధావులు ఈ సభలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఎన్నో రకాల చర్చల అనంతరం మేము ఒక 4-5 రిజల్యూషన్స్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈ బంజారా గిరిజనులు ఎవరైతే ప్లేన్ ఏరియాస్లో ఉంటారో ప్లేన్ ఏరియా ట్రైబ్స్ వారికి ఇటు బడ్జెట్ పరంగా కానీ ఇటు రిజర్వేషన్ పరంగా కూడా కొంత నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో వారికి సపరేట్గా తండాల్లో ఇంకోటి గిరిజన తండాల్లో అభివృద్ధి ఏమాత్రం మనకు కనబడదు. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హెల్త్ కండిషన్స్ కానివ్వండి, అక్కడ హైజీన్ కానివ్వండి, అలాగే రోడ్డు రవాణా సౌకర్యాలు కానివ్వండి, చాలా ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవనాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి తండాలు అట్లా అదే రకంగా వాళ్ళ సాంస్కృతిక సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇవన్నీ కూడా ఒక ఏకీకృతంగా వాళ్ళకి అభివృద్ధి జరగాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గిరిజనులు కావాలి. ఇలా మేము గిరిజన సంఘాలుగా మా ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం వారికి రిక్వెస్ట్ చేసినప్పుడు వారు కూడా సానుకూలంగా రాబోయే కాలంలో బంజారాలకు రావాల్సిన మంత్రి పదవి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ, ఎమ్మెల్సీకి సంబంధించిన విషయాలపైన పెద్ద ఎత్తున బంజారా ఇంటలెక్చువల్ ఫోరం శాయశక్తుల జాతి పక్షాన వారు నిలబడతామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాల అస్తిత్వం, ఆత్మగౌరవానికి సంబంధించి భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమం, బంజారా ఆత్మగౌరవ సభ కానివ్వండి, సదస్సులు కానివ్వండి, ఏ కార్యక్రమం ఉన్నా తండా డెవలప్మెంట్ బోర్డు అయినా కానివ్వండి, వాటి పక్షాన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఐక్యంగా ముందుకెళ్లాలని, సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. కావున మేము ప్రజా సంఘాలుగా బంజారా ఇంటలెక్చువల్ ఫోరంతో పాటు కలిసి రాబోయే కాలంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో అది మంత్రి పదవి కోసమైనా, లేదంటే జాతీయ అస్తిత్వం కోసమైనా, తండా డెవలప్మెంట్ బోర్డు కోసమైనా, ఎస్టీ కమిషన్ సపరేట్ కోసమైనా, దేనికోసమైనా కలిసి రాబోయే కాలంలో ఐక్యంగా పోరాటం నిర్మిస్తాం. మా జాతీయ హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి రాబోయే కాలంలో బంజారా జాతిని రక్షించుకోవడమే ధ్యేయంగా లక్కీ షా బంజారా సంత్ సేవాలాల్ మహారాజ్ ఠాను నాయక్ వారసులుగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మా హక్కుల